భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడిని ఈ ప్రశ్న అడుగుతాడు. ఎన్నో జన్మలు కావాలంటున్నావు, నువ్వు చాలా జన్మలలో అయితేనే చేయగలుగుతాడు అని అంటున్నావు, ఒకే జన్మలో చేయడం కుదరదు. మరి అలాగైతే ఇప్పుడు ఒక జన్మలో సాధన ప్రారంభించాడు, ఆ సాధన పూర్తయ్యేలోపే వాడు ఆయుష్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఇంకో జన్మ వచ్చింది, మళ్ళీ వాడు జన్మలో ప్రారంభించాడు, మళ్ళీ అదిలో సాధన అయిపోయేలోపే ఆ జన్మ కూడా అయిపోయింది. ఇలా మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటే వాడు మొదలు పెట్టగలుగుతాడే తప్ప ముందుకెళ్ళలేడు కదా. అది మరి ఏం చేయాలి అటువంటి వాడు అని అడుగుతాడు. ఎందుకంటే మనిషి యొక్క ఆయుష్ పరిమితం కాబట్టి ఏం చేయాలి అని అడుగుతాడు. అక్కడ భగవంతుడు దీనికి సమాధానం చెప్పాడు. మంచి ప్రశ్న అడిగావు నువ్వు, కానీ ఇక్కడ సమాధానం ఏమిటి అనంటే, ఒక జన్మలో ఎక్కడి నుంచైనా ఈ సాధనని ప్రారంభిస్తే ఈ జన్మలో ఎంత చేయగలడో అంత చేసిన తర్వాత ఆ జన్మకు ఆయుష్, ఆ కర్మఫలానికి అనుసారంగా ఆయుష్ పూర్తయిపోయింది అని అంటే మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది. ఆ ఇంకో జన్మ ఇలాంటిదే వస్తుంది. ఇలాంటి జన్మనే మళ్ళీ నేను వాడికి ఇస్తాను. ఏ జన్మలో అయితే కిందటి జన్మలో చేసిన దాన్ని కొనసాగించగలుగుతాడో అటువంటి జన్మనే నేను మళ్ళీ వాడికి ఇస్తాను. కాబట్టి ఆ జన్మలో మళ్ళీ ఆ సాధననే ముందుకు తీసుకెళ్లగలుగుతాడు అనేటటువంటి విషయాన్ని అక్కడ భగవంతుడు స్పష్టంగా అర్జునుడికి ఉపదేశించాడు.